23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుకన వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములను పంచుకొనుటకై చీట్లు వేసిరి. ఈ అవకాశం ఇచ్చిన సర్వాధికారి, జీవాధిపతి, జీవము కలిగిన దేవానికి స్తోత్రాలు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నాయన, నా గొప్ప తండ్రి, పోయిన సంవత్సరం మహా శుక్రవారం నుంచి శుక్రవారం వరకు నీ కృపనిచ్చినందుకు నీకు స్తోత్రాలు అయా. ఇటు సమయాన్ని చూడలేక ఎందరో మరణించి ఉన్నారు ప్రభా. వారికంటే మేము గొప్పవారము కాదు, కానీ నా తండ్రి నువ్వు శ్రేష్ఠులుగా ఉంచినందుకు ఆయన స్తోత్రాలు చెబుతున్నాను. నా దేవా, నీ శ్రమకాలము నాయన 40 దినములు శ్రమకాలం ముగించుకుని ప్రభా అయా, మరణ యాతనతో ప్రభా నాయన నువ్వు సిలువ మ్రాను మీద ఉన్నావు ప్రభా. గొప్ప తండ్రి నాయన, మా పాప దోషములను బట్టి మమ్మల్ని బట్టి నా తండ్రి నాయన అయ్యా, నువ్వు బలి పశువుగా నా తండ్రి నాయన బలియోగమై ఉన్నావు ప్రభా. తండ్రి నాయన, నా ప్రార్థన ఆలకించి సహాయం ఇచ్చేయండి తండ్రి అయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయన పరిశుద్ధుడానికి స్తోత్రములు నాయన. సిలువులోను తండ్రి నువ్వు పలికిన మొదట మాట తండ్రి నీ దాసురాలు వివరించబోచుండగా నీ కృపనుంచండి నాయన. నీ ఆత్మతో నింపండి ప్రభా, సహాయం ఇచ్చేయండి ప్రభా. తండ్రి, వీరేం చేయుచున్నారు వీరెరుగురు గనుక నువ్వు క్షమించమన్నావు ప్రభా. అంతటా వారి వస్త్రములు నాయన సీట్లు వేసుకున్నట్లు ప్రభా నాయన నీ లేఖనములో కనపడుచున్నది. పరిశుద్ధాత్ముడానికి స్తోత్రములు నాయన. నీ గాయములు మాకు స్వస్థత నా ప్రభా. నా తండ్రి పరిశుద్ధుడా నాయన, నా తండ్రి నీ మరణము నా తండ్రి మాకు రక్షణ ప్రభు అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. నీ కృపను మించిన ప్రభు ఆయన అయా. నా దేవ, మొదటి నుంచి ఆఖరి వరకు నా ప్రభు నువ్వు పలికిన మాటలు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దర్శించి నీ కృప నుంచి సహాయం ఇచ్చి పెండాలము చుట్టూ నీ కంచి వేయండి ప్రభా. ఎక్కడ దుష్టుడికి తావు లేకుండా ప్రభా నీ ఆత్మ కంచి వేయమని నీ కృప నుంచి మన సహాయం చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామం అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆధిపత్యమైన తండ్రి నీకు వందనములు దేవా, నీ స్తోత్రములు ప్రవ్వా. నువ్వు శిలువ మీద పలికినటువంటి మొదట మాట నా తండ్రి, వాక్యం చదివిన బిడను ప్రార్థించిన బిడను దీవించి ఆశీర్వదించు ప్రవ్వా. నిలబడిన నీ దాసరాలను కొద్ది నిమిషంలో నన్ను నీ నోటి బోరగా వాడుకోమని, నా హృదయ ధ్యానములు నా నోటి మాటలు నీ దృష్టికి అంగీకారం ఉండలా సహాయం దయచేయమని మా ప్రభును నీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమనటువంటి దేవుని బిడలారా, మొదటగా దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎందరికో లేని ధన్యతను, ఎందరికో లేని భాగ్యాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నాడండి. ఈ సమయమును చూడలేక దేవుని సన్నిధికి రాలేక చాలామంది ఉన్నారు. కొందరు ఈ లోకాన్ని విడిచినటువంటి వారు కూడా ఉన్నారు. మనమైతే సజీవ లెక్కలో ఉండి ఈ 2026వ సంవత్సరంలో మరి ఈ శుభ శుక్రవారం, ఈ మహా శుక్రవారం దేవుడు మనం జరుపుకోవటానికి ఆయన ఇచ్చినటువంటి ఈ మహాకృపను బట్టి, ధన్యతను బట్టి దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. చేరేచినటువంటి మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. చదువుకున్నటువంటి లేఖన భాగంలో లూకాసు సువార్త మరి 23వ అధ్యాయము మనం చదువుకున్నామండి. మరి ఇక్కడ చదవబడినటువంటి లేఖనముల ప్రకారము, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించండి. మొదటి మాట క్షమాపణ. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు శిలువ మీద పలికినటువంటి మాటను ఈరోజు మనము ధ్యానం చేసుకుంటున్నాం. ప్రభు అయినటువంటి దేవుడు 2026 సంవత్సరాల కిందట ఈ మాటలను పలికి ఉన్నాడండి. ప్రతి సంవత్సరము కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం. నీతిమంతుడైనటువంటి క్రీస్తుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం. అంటే మనము ఆయన మాటలను జ్ఞాపకం చేసుకునుట మనకి ఎంతో ఆశీర్వాదం. శిలువ ప్రేమకు చిహ్నము, శిలువ మరణము యేసయ్య మన కొరకు చేసినటువంటి త్యాగంగా మనము గుర్తించాలి. అందుకే అపోస్తలులైనటువంటి పౌలు గారు యేసు క్రీస్తు వారి యొక్క మరణంను గురించి ఆయన పత్రికలో అనేక పర్యాయాలు, అనేక సందర్భాలలో ఆయన రాసించున్నాడు. మానవుల పైన దేవునికి ఉన్నటువంటి ప్రేమ ఎట్టిదో, తను తాను అట్టి మరణాన్ని అప్పగించుకోవటానికి క్రీస్తు మనలను ప్రేమ చేతను దేవుని సంతోషము అంటే దేవుడిని మన సంతోషపరస్తానికి, సువాసనగా మనల్ని ఉండటానికి తను తాను బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడు.
ఆయన బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడు. యేసుక్రీస్తు వారు ఇక్కడ శిలువ పైన పలికినటువంటి మాటను మనము ధ్యానం చేసుకుంటున్నామండి. ఈ శిలువ మరణంలో ఉన్నప్పటికీ కూడా, అందుకే యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో అతడు నలుగుగొట్టుట యెహోవాకు ఇష్టమాయను, తన కుమారుడు నలుగుగొట్టుట దేవునికి ఇష్టమైనది. ఆ కుమారుడు ఎక్కడ ఇప్పుడు విజ్ఞాపన చేయుచున్నాడు, ఎక్కడ ప్రార్థన చేయుచున్నాడు, ఎక్కడ క్షమించమని అడుగుతున్నాడు. ఆకాశానికి మధ్యన భూమికి ఆయన మధ్యన ఉన్నటువంటి ఆ శిలువ మీద యేసుక్రీస్తు వారు పలుకుతున్నటువంటి మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించమని. ప్రభువైనటువంటి యేసు శిలువ పైన పలికిన మొదటి మాట క్షమించమని తండ్రిని వేడుకుంటున్నాడు. ఈ మాటను బట్టి మరి ఈ మాటలో ప్రేమ కూడా ఎంత ఉందో మనం గమనించాలి కదండి. ఒకరిని క్షమించాలి అంటే ప్రేమ ఉంటేనే క్షమిస్తాం. ప్రేమ లేకపోతే ఇతరులు మనం క్షమిస్తామండి? ఏమాత్రం కూడా క్షమించలేం. ఇక్కడ యేసుక్రీస్తు వారు మరి క్రీస్తులో మిళితమైనటువంటి ప్రేమ, ఆయనలో ఉన్నటువంటి ప్రేమ, ఎవరిని క్షమించమని యేసయ్య స్పష్టంగా ఇక్కడ శిలువ మీద మాట్లాడుతున్నాడంటే, ఒకటి తనను అప్పగించిన వారిని క్షమించమని యేసయ్య ప్రార్థన చేయించున్నాడు. రెండోది తనను హింసించిన వారిని, అబద్ధ సాక్ష్యము పలికినటువంటి వారిని, అన్యాయపు తీర్పు తీర్చినటువంటి వారిని. ఇక్కడ 4 గుంపుల వారు ఉన్నారు. ఒకళ్ళు మరి తనను అప్పగించినటువంటి వారు, రెండోది మరి తనను హింసించినటువంటి వారు. ఎంత హేళనగా మాట్లాడినారో, ఎంత హింసించి ఉన్నారో. యేసుక్రీస్తు వారు పరిశుద్ధ గురువారము రాత్రి ఇక ఆయన ఒలివల కొండ దగ్గర చేస్తున్న ప్రార్థన సమయంలో వచ్చి పట్టుకున్నటువంటి సందర్భాన్ని నుంచి ఆ రాత్రంతా కూడా యేసుక్రీస్తు వారిని తీర్పులోనికి, అంటే అన్నా కైప, హేరోదు, పిలాతు, ఈ సభలకన్నిటికి కూడా యేసుక్రీస్తు వారిని మరి తిప్పుతూనే ఉన్నారు. ఆ రాత్రి యేసుక్రీస్తు వారికి ఒక్కడ తక్కువ 40 దెబ్బలు, కొరడా దెబ్బలు కొట్టి ఉన్నారు. మరి ఆ రాత్రే ముళ్ళ కిరీటం పెట్టి ఉన్నారు. ఇదంతా కూడా గురువారపు రాత్రి మన అందరము కూడా లేఖనాలలో చదువుకుంటూ ఉంటాం. ఉదయమున యేసుక్రీస్తు వారు యెరూషలేములో ఆ సిలువను, ఆ భారమైనటువంటి సిలువ మోసుకుంటూ యేసుక్రీస్తు వారు మరి ఆ దారిని వెళుతున్నప్పుడు అనేక మంది స్త్రీలు, పురుషులు, పిల్లలు ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా యేసుక్రీస్తు వారిని చూసినప్పుడు కొందరు ఏడుస్తున్నారు, కొందరు హేళనగా మాట్లాడుతున్నారు, కొందరు అపహాసము చేయుచున్నారు, కొందరైతే గుద్దుతున్నారు, కొందరైతే నేను గుద్దిన వారు ఎవరా మాకు చెప్పమని అడిగి ఉన్నారు. అందుకే తనను అప్పగించిన వారి కొరకు ప్రార్థన చేసి ఉన్నాడు, తనను హింసించిన వారి కొరకు ప్రార్థన చేసి ఉన్నాడు, అబద్ధ సాక్ష్యం చెప్పినటువంటి వారి కొరకు కూడా ప్రార్థన చేసి ఉన్నాడు, అన్యాయపు తీర్పు తీర్చినటువంటి వారి కొరకు కూడా యేసయ్య ప్రార్థన చేసి ఉన్నాడు. అందుకే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు పరిచర్య కాలంలో, ఆయన పరిచర్య చేస్తున్నటువంటి సందర్భాలలో నీ శత్రువులను ప్రేమించండి. ఎవరిని ప్రేమించమన్నాడండి? మీ శత్రువులను ప్రేమించండి. మనం ఎవరిని ప్రేమిస్తాం? మనల్ని ప్రేమించే వాళ్ళనే మనం ప్రేమిస్తాం. మనకు వందనాలు చెప్పిన వాళ్ళకే వందనాలు చెబుతాం. ఇక్కడ యేసయ్య మాట్లాడుతున్నటువంటి మాట, ప్రభువైనటువంటి యేసు తన పరిచర్య కాలంలో మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేయండి అని మత్తయి సువార్త 5:43 ఆయన తెలియజేస్తున్నాడు. మరి మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి, మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేయండి. శత్రువులను ఏం చేయాలి? ప్రేమించాలి. హింసించిన వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ రెండు మనకి కష్టమే, ఈ రెండు కూడా కష్టమే. శత్రువులను ప్రేమించలేము, హింసించే వారి కొరకు ప్రార్థన చేయలేము. ప్రార్థనలో కూర్చుంటే వారు ఈ పని చేశారు ప్రభువా, ఇది నాకు అన్యాయం చేశారనే చెప్పుకుంటాం, కానీ ఇంకెక్కడ ప్రార్థన చేస్తాం?
కానీ యేసయ్య అక్కడ ఆయనకు మరి తిట్టినటువంటి వారిని అందరి కొరకు కూడా ప్రార్థన చేసి ఉన్నాడు. స్టెఫన్ అనేటువంటి మరి భక్తుడు కూడా రాళ్లతో కొట్టబడ్డాడు, చంపబడ్డాడు. చివరికి ఆయన మరణమవుతున్నప్పుడు కూడా ప్రభువా ఈ నేరము వారి మీదకి మోపొద్దు అని ప్రార్థన చేసి ఉన్నాడు. అపోస్తల కార్యముల గ్రంథం 7:60 ఉంటుందండి కదండి. ఆయన అన్నాడు, అయ్యా ఈ నేరము వారి మీదకి మోపవద్దు. ఆయన రాళ్లతో కొడుతున్నారు, ఆయన సావసిద్ధమై ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో కూడా ఆయన ఈ నేరము వారి మీదకి మోపవద్దని ప్రార్థన చేయుచున్నాడు. ఇక్కడ పౌలు గారు కూడా తన జీవితంలో యేసయ్యని మాదిరిగా ఎంచుకుని నడుస్తున్నటువంటి సందర్భాలలో పౌలు గారు కూడా చాలా దెబ్బలు తిన్నాడు. అనేక సందర్భాలలో తన స్వజనుల చేతను తన బంధువుల చేతను నిందింపబడ్డాడు, హింసింపబడ్డాడు కదండి. మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకముందు క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల కిందట ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవక్త ఆయన లేఖనాలలో 53వ అధ్యాయంలో రాసించినాడు. మరి తిరుగుబాటు చేసేటువంటి వారి కొరకు, అన్యాయపు తీర్పు తీర్చినటువంటి వారి కొరకు ఆయన విజ్ఞాపన చేయుచున్నాడు. ఇప్పుడు ఎక్కడ విజ్ఞాపన చేయుచున్నాడు, ఎక్కడ క్షమించమని యేసయ్య అడుగుతున్నాడంటే ఆయన ఎక్కడున్నాడమ్మా? ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతున్నాడు. 3 మేకుల మీద ఆధారముతో ఆయన వేలాడుతున్నాడు. శరీరం అంతా కూడా గాయాలతో ఉన్నది, పచ్చి పుండులతో ఉన్నది, ఎండ భయంకరముగా ఉన్నది. ఎత్తైన స్థలములో ఉన్నాడు, ఆ గొల్గొతా కొండ మీద ఉన్నాడు. ఆయన ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ కూడా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమని దేవుడు ప్రార్థన చేయుచున్నాడండి. ఆయన ఎలాంటి స్థితిలో ఉండి ప్రార్థన చేయుచున్నాడు? శత్రువుల కొరకు ఎందుకు ప్రార్థన చేయుచున్నాడు? తన హింసించిన వారి కొరకు ఎందుకు ప్రార్థన చేయుచున్నాడు? ఆయన మాదిరికరం అంటే ఆయన అంత బాధలో ఉండి కూడా, అంత భయంకరమైనటువంటి స్థితిలో ఉండి కూడా, ఆయన రక్తం అంతా కారిపోతున్నా కూడా, ఆ చెమటంతా కూడా కారుతున్నప్పుడు, ఆ గాయాల మీద పడుతున్నప్పుడు మంట పుడుతూ ఉంటుంది. మనకి గాయమైనప్పుడు చెమట తగిలితే మన శరీరానికి కూడా మంట కలుగుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన మధ్యన, ఆకాశానికి మధ్యన ఉన్నటువంటి దేవాది దేవుని యొక్క స్థితి ఎలా ఉన్నదో, ఆయన శరీరం ఎలా ఉన్నది, ఆయన ఒంటి మీద ఎన్ని గాయాలు ఉన్నవి, ఎన్ని దెబ్బలు ఉన్నవి, ఆయన సిలువ మోస్తున్నటువంటి సమయంలో కూడా ఆయన ఎన్ని దెబ్బలు కొట్టి ఉన్నారు, ఎంతగా ఆయన అవమానపరిచి ఉన్నాడు. అలాంటి సమయంలో కూడా యేసయ్య ప్రార్థన చేస్తున్నాడండి. అలాంటి సమయంలో కూడా దేవుడు విజ్ఞాపన చేయుచున్నాడు. అందుకే దేవుడు ప్రేమామయుడు. ఎవరండి యేసయ్య? ప్రేమ కలిగినటువంటి దేవుడు. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ గురించి రాయబడి ఉంటుంది. అక్కడ ప్రేమ ఎంత మరి ఉంటుందో అనే మాటలు కదండి. ప్రేమ అన్నిటినీ తాలుకొనును, ప్రేమ అన్నిటినీ సహించును, ప్రేమ అన్నిటినీ ఓర్చుకును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఉన్నాడు కనుక, దేవుడు మరి మనల్ని ప్రేమించి ఉన్నాడు కనుక ఆయన మనకి క్షమాపణ అంటే క్షమించు తండ్రి అని తండ్రితో మొరపెడుతున్నాడండి. తండ్రితో ఆయన ప్రారంభం చేస్తున్నాడు. తండ్రి వీరెవరు ఏమి చేస్తున్నా కానీ వీళ్ళకి తెలియటం లేదు, వారి పక్షానే నేను విజ్ఞాపన చేయుచున్నాను అని ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. అదే మాటలు అపోస్తలులైనటువంటి పౌలు గారు కూడా రోమా సంఘానికి మాటలు రాస్తున్నాడండి. మిమ్మల్ని హింసించిన వారిని దీవించుడు కానీ వారిని శపించవద్దు. రోమపత్రిక 12:14. మిమ్మల్ని హింసించినటువంటి వారిని దీవించండి. ఇక్కడ యేసయ్య ఏం చేశాడు? ఇప్పుడు ఆయన హింసించేటువంటి వారిని దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. మనము కూడా అలాంటి మాదిరికరమైన జీవితం ఉండాలని, అలాగే మనము కూడా నడుచుకోవాలని, మన విశ్వాస యాత్రలో మనము కూడా అలా పయనం చేయాలని యేసయ్య ఇక్కడ మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనకి చూపిస్తున్నాడు. తగ్గింపు జీవితం. ఆయన తగ్గించుకున్నాడు, తను తాను తగ్గించుకున్నాడు కనుక తను తాను రిక్తుడిగా ఈ లోకానికి వచ్చినాడు. ఆయన పరలోక భాగ్యము, ఆ సింహాసనం మీద కూర్చుంటకు ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చినాడు. మనిషి కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు.
అందుకే తాను తగ్గించుకున్నాడు కనుక, అందుకే పౌలు గారు అంటాడు, హింసించిన వారిని దీవించుడు కానీ వారిని శపించవద్దు. మరి భక్తులైనటువంటి పౌలుగా మరి పేతురు గారు కూడా మాట్లాడుతున్నాడు. మరి ఇక్కడ పేతురు గారు మాటలో తెలియజేస్తున్నాడు, ఆశీర్వాదముకు వారసులవుటకు మిమ్మల్ని మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడునైనను దోషణకు ప్రతి దోషణను చేయకుడి, దీవించండి. మనం దేనికి పిలువబడ్డామమ్మా? ఆశీర్వాదానికి వారసులం. దేవుడు మనల్ని ఆశీర్వాదానికి వారసులుగా చేయటానికి మనం పిలువబడ్డాం కనుక, మరి ఇక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మనం నేర్చుకుని ఉన్నాము. మరి కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణను చేయవద్దు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క బోధలో ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనము ప్రేమ కలిగి ఉండాలని, ఆ ప్రేమ క్రీస్తు ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, దీర్ఘకాలం ఉండేటువంటి ప్రేమ, దయ చూపించేటువంటి ప్రేమ, బాధలలో నెమ్మదనిచ్చేటువంటి ప్రేమ. ఏ ప్రేమ అండి? యేసయ్య ప్రేమ దీర్ఘకాలం ఉండేటువంటి ప్రేమ, దయ చూపించేటువంటి ప్రేమ, ఆదరించేటువంటి ప్రేమ, బాధలను మరిపించేటువంటి ప్రేమ. యేసయ్య ప్రేమ శాశ్వతమైన ప్రేమ, దీర్ఘకాలం ఉండే ప్రేమ, దయ చూపించేటువంటి ప్రేమ, బాధలన్నీ ఓర్చుకునేటువంటి ప్రేమ. ఈ ప్రేమ కలిగి మనము ఉండాలి. పాపులమైనటువంటి మనలను ఆయన ప్రేమించాడండి. కానీ ఆయన దేవుడయ్యుండి, నీతిమంతుడయ్యుండి, పరిశుద్ధుడయ్యుండి, కళంకము లేనివాడయ్యుండి, మరి ఆయన నిన్ను నన్ను పాపులమైనటువంటి మనలను ప్రేమించున్నాడు, ప్రేమ చూపిస్తున్నాడు. ఈ ప్రేమను మనము చూపిస్తున్నామా? యేసయ్య మాట్లాడినటువంటి మొదటి మాటలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు, ఇతరులను క్షమించేటువంటి మనసు కలిగి ఉన్నాడు. ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాట 7 మాటలు కూడా మనం నేర్చుకుంటున్నాం. అనేక సందర్భాలలో కొన్ని సంవత్సరాల నుండి మనం వింటున్నాము, నేర్చుకుంటున్నాం, చెబుతున్నాము. కానీ ఈ క్షమాపణ అనేటువంటి మనసు మనకున్నదా? ప్రేమించే మనసు మనకున్నదా? యేసుక్రీస్తు వారు చూపించినటువంటి మార్గంలోకి మనం వెళుతున్నామా? ఆయన అంటున్నాడు, నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. ఆయన మాటలు మనం వినాలి. ఆయనను పంపించిన వాని యందు మనము విశ్వాసము కలిగి జీవించాలి. అందుకే యేసుక్రీస్తు వారు ప్రేమ కలిగి జీవించినాడు. మరి ప్రభు ప్రేమను గురించి మనము అనేక మార్లు తెలుసుకుంటున్నాం. మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని దేశించిన వారికి మేలు చేయండి. లోకాసువార్త 6:27లో రాయబడి ఉన్నవి కదండి. మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని దేశించి వారికి మేలు చేయండి. ఎంతమంది మేలు చేయించున్నాం? తిట్టిన వారికి ఎవరైనా మేలు చేసి ఉన్నామా? ఎవరినైనా మనంతటికి మనం పలకరించున్నామా? ఈ ఉదయకాల సమయమందు, ఈ మధ్యాహ్న సమయం మనం ఒక్కసారి దేవుడు నీకు నాకు చూపిస్తున్నటువంటి ఆ ప్రేమ, యేసయ్య నీకు నాకు చూపిస్తున్నటువంటి ఆ మాదిరిత మనం కలిగి ఉంటున్నామా? మొదటి మాట మనం నేర్చుకుంటున్నామండి. అన్ని మాటలు మనం నేర్చుకుంటున్నాం. ఒక్కొక్క మాట మనం ఎలా జీవించాలనే యేసయ్య మాట్లాడాడు. ఒక్కొక్క మాట ఆయన ఎలాంటి స్థితిలో మాట్లాడుతున్నాడండి. రక్తం అంతా కారిపోయింది, ఒళ్ళంతా దెబ్బలుండయి, ఆయన మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. తనము శక్తినంతా కూడగట్టుకుని ఆ సిలువ మీద ఈ చేతిలో మేకులు దిగగొట్టబడినప్పుడు, ఈ చేతులు వేలాడబడుతున్నప్పుడు ఒక్క కొయ్య మీద అంతా కూడా ఆయన శరీరం అంతా కూడా ఆధారం చేసుకున్నాడు. ఒక కొయ్య మీద ఆయన శరీరం ఆధారం చేసుకున్నాడంటే ఆ శరీరం అంతా కూడా ఎంత బరువెక్కిపోయిందో ఒక్కసారి ఆలోచన చేయాలి. అలాంటి భయంకరమైనటువంటి స్థితిలో ఉండి యేసయ్య నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు, నీ కొరకు నా కొరకు మాట్లాడుతున్నాడు. ఆ ప్రేమను కలిగి మనము ఉండాలి. అలా చేటుకు దేవుడు తన పరిశుద్ధాత్మను అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.